అసలు పిఆర్పి అంటే ఏంటి, జిఎఫ్సి అంటే ఏంటి, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అది కొంతమంది ప్రిఫర్ చేస్తారు, ఇది కొంతమంది ప్రిఫర్ చేస్తారు, అసలు రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, లాజిక్, సైన్స్ ఏంటి ఇవన్నీ చెప్తాం. పిఆర్పి అనేది యూజువల్గా ఏదైనా యాంటీ ఏజింగ్ ప్రొసీజర్ అంటే మన బ్లడ్లో నుంచి ప్లాస్మా తీసుకొని అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని తిరిగి ఇంజెక్ట్ చేసి అక్కడ వాటిని రీజనరేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వాడుతున్నారు. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ప్లేట్లెట్స్ అనేది ఒక బాక్స్ ఆఫ్ కంటెంట్స్. అంటే ఈ బాక్స్ ఆఫ్ కంటెంట్స్ ని మనం డైరెక్ట్గా స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ పిఆర్పి. దీంతో పాటు కొన్ని రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇలాంటి డెబ్రిస్ కానీ రకరకాల మిగతా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇట్స్ లైక్ ప్రాపర్ డెలివరీ అనేది అవ్వడంలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఏదైతే ప్లేట్లెట్స్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే బాక్స్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా అవి ప్రాపర్గా డెలివరీ అవ్వడానికి అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అలా కాదన్నమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ ఏదైతే బాక్స్లో ఉన్నాయో ఆ బాక్స్ మొత్తం బ్రేక్ అయిపోయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కాన్సన్ట్రేటెడ్గా ఒక ఫ్లూయిడ్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం వల్ల అది హెయిర్ ఫాలికల్స్కి ఎక్కువ శాతం అందే అవకాశం ఉండడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ గివ్స్ వెరీ గుడ్ అండ్ బెటర్ రిజల్ట్స్ కంపేర్ టు పిఆర్పి. సో ఇప్పుడు పిఆర్పి ఒక 3 వీక్స్లో చేసుకోవాల్సింది జిఎఫ్సి 1 monthly వన్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పిఆర్పి తీసుకున్నప్పుడు మైల్డ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, రెడ్నెస్, టెంపరేచర్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం. బట్ వెరాజ్ కంపేర్ టు జిఎఫ్సి ఇన్ఫ్లమేషన్ చాలా తక్కువ ఉంటుంది, రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది, లాంగర్ డ్యూరేషన్తో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. And this is what the major difference between PRP and GFC.